హాయ్ అండి. ఈరోజు మినీ వ్లాగ్లో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ప్రిన్సెస్ కట్ అనేది చాలా సింపుల్గా ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చెప్తాను. ఎక్కడ కూడా కొంచెం కూడా కన్ఫ్యూజన్ ఉండదు. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం మార్కింగ్ వేసుకుంటాం కదా, మార్కింగ్ ప్రకారమే పైన కుట్టుకుంటూ రావాలి. చూడండి రెండు వైపులా అంతే, లెఫ్ట్కి రైట్కి. అయితే నేను కటింగ్ చేసేటప్పుడు కట్ చేయనండి, కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు ఎలాగైతే మనం మార్కింగ్ వేసుకున్నామో దాని ప్రకారమే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా, ఇప్పుడు దాని పక్కనే కటింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా చేయటం వల్ల మళ్ళీ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలిపి కుట్టాల్సిన పని ఉండదన్నమాట. ఎలాగైతే కట్ చేసామో మళ్ళీ అలాగే జాయిన్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలాగా నీట్గా రెండేసి స్టిచ్చెస్ వేయాలండి, లేకపోతే మాత్రం మీకు ఊడిపోతుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ కదా పీలుకుపోతుంది. ఖచ్చితంగా పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలండి, లేకపోతే మాత్రం ఇబ్బంది పడాలి. ఇంకో పాదం నుంచి ఖచ్చితంగా ఉండాలి. నేనైతే ఓవర్లాక్ చేస్తాను ఇక్కడ చూడండి. సో ఇలా స్టిచ్ వేసేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. అసలు మీకు ఎక్కువ తక్కువ కన్ఫ్యూజన్ అవ్వడము, టైం